హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుచరిత కమ్మరి. పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకా బయట వాళ్ళు కూడా నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అనమాట. ఆ రోజు ఏం చేసింది, ఆ రోజు మొత్తం నేను రికార్డ్ చేశాను. ఇది మార్నింగ్ 6కి లేచాను. పైన టెర్రస్ మీదకి వెళ్ళి 7:30 దాకా చదువుకున్నాను. ఎండ చాలా ఎక్కువగా ఉందని కిందికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా విజయవాడలో అవన్నీ చూసుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. సో 7:30 దాకా చదువుకొని కిందికి వెళ్ళిపోతుంది. తినొచ్చేసి ఇడ్లీ 11కి టిఫిన్ అయిపోయింది. 11కి పార్ట్ 1 వీడియో చేసేసాను. ఇది 11 తర్వాత ఐ థింక్ 12 to 1 అనమాట. చదువుకున్నాను, కాసేపు క్లాస్ విన్నాను, చదువుకున్నాను. మా అమ్మగారు వచ్చిన తర్వాత నేను మా అమ్మగారు కలిసి మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేసాము. అన్నం, పప్పు, కాకరకాయ ఫ్రై. మళ్ళీ తర్వాత ఇది నైట్ అనమాట. పాయసం చేసుకున్నాము, సేమియాల పాయసం చేసాము. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో అని మా అమ్మగారు పాయసం చేస్తానని చెప్పారు. సో ఇద్దరం కలిసి పాయసం ప్రిపేర్ చేసాము. పార్ట్ 2 వీడియో త్వరగా ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ నాకు కొంచెం కుదరలేదు. కొంచెం జర్నీ చేశాక టైర్డ్ అయిపోయాను అనమాట. చేద్దాంలే అని ఇంకా చేయలేదు. ఈరోజు కుదిరింది, ఈరోజు వీలు కుదిరింది. పాయసం తిన్నాము, చాలా బాగా కుదిరింది పాయసం కూడా. అండ్ ఇంకోటి, ఆ రోజు నైట్కి నేను ఇంకా ఫుడ్ ఏం తినలేదు. మా అమ్మగారు వంకాయ బజ్జీలు చేశారనమాట. మా ఇంట్లో వంకాయ బజ్జీలు అనేది చాలా స్పెషల్గా చేసుకుంటాము. ఈ వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ప్లీజ్. ఇంకా ఆ రోజు వెళ్ళేటప్పుడు నేను ట్రైన్కి వెళ్ళాను. ట్రైన్ వచ్చేసి 11:30. మా అమ్మగారు ఇంకా 9కి వచ్చేసారు. 9కి వచ్చేసి ఇంకా పూజ చేసి ఇంకా నాకు బొట్టు పెట్టి పంపించేశారనమాట 11:30కి. ఇంకా నేను మార్నింగ్ నైట్ 12 అయింది ట్రైన్ వచ్చేసరికి. ఇంకా పడుకున్నాను. మార్నింగ్ లేచేసి ఇది హాస్టల్లో రూమ్ అనమాట. కబోర్డ్స్ ఇంకా లగేజ్ మొత్తం అక్కడ పెట్టాలి. ఇది నా బెడ్, ఇంకా నా ప్లేస్ అది. ఇంకా ఏం చేసినా అక్కడే చేయాలి. చదువుకున్నా, పడుకున్నా, తిన్నా, ఏం చేసినా అక్కడే చేయాలి. ఇంకా ఇక్కడ విండో ఉందని నేను ఆ బెడ్ తీసుకున్నాను. సన్లైట్ వస్తే బాగా చదువుకోవడానికి వీలు బాగుంటుందని. అక్కడ నా విండో నుంచి మనకి వివంతా హోటల్ కనిపిస్తుంది. ఇంతకుముందు గేట్వే హోటల్ అనేవాళ్ళు, ఇప్పుడు వివంతా హోటల్గా మార్చేశారు. సో ఇదండి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో లాగానే పార్ట్ 2 వీడియో కూడా ఎంకరేజ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.